20వ రోజు దేవ రహస్యాల్లో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. ఆత్మ కలలు కనదు, ఇవన్నీ మనసుకే. కానీ ఇప్పుడు దాకా ధ్యానానికి ముందు మనసుతో కలలు కన్నాము, మనసుకు నచ్చినటువంటి ఆహారం తిన్నాము. ఈ శరీరానికి ఏమి కావాలో అన్నీ మనసుతోటే. ఈ భూమి 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి ఎంటర్ అయింది. ఇప్పుడు స్థితమైంది, ఇప్పుడు అది స్టాండర్డ్ అయ్యింది. ఎప్పుడైతే అది స్టాండర్డ్ అయిందో ఇక నుంచి మానవులు మనసుతో కలలు కనరు, నాసికతో కలలు కంటారు. నాసికతో కలలు ఏమిటి అనుకున్నా నేను శ్వాస మీద ధ్యాస పెట్టి నాసికతో కలలు కంటారు. అదే కదా పత్రిజీ కళ. ఆ కళలో దివ్యానుభూతులు పొందుతారు. ఆ కళలు కూడా అంటే దివ్యంలో ఉండే స్పర్శను మనం అనుభూతి చెందుతాం. అనుభవం దేహంతో ఆ దివ్యాన్ని అనుభూతి చెందుతాం. మొన్నెప్పుడో వెజిటబుల్ పలావ్ తిన్నాను అనుకోండి, ఇప్పుడు దాని అనుభూతి చెందుతాం. అబ్బా అది ఇలా ఉంది, ఇంత బాగుంది అని. ఆ అనుభవం ఉండబట్టి ఇక్కడ అనుభూతి చెందుతాము. ఇక్కడ ఈ నాసికతో కన్న కళలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానంతో ఉన్నప్పుడు ఇది స్వచ్ఛంగా ఆ లోపల ఉండే అజ్ఞానం, మనసులో నుంచి వచ్చే సరికాని ఆలోచనలు, కర్మలు అన్నీ దహింపబడి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాయో, ఈ శ్వాసని ఎప్పుడైతే గమనిస్తున్నామో, ఈ శ్వాస ద్వారా వెళ్ళేటటువంటి జ్ఞానం, ఇదంతా మనం తీసుకున్నదంతా కూడా కళల రూపంలో బయటకు వచ్చి అవి సృష్టింపబడతాయి. అందుకే ఇప్పుడు పిఎంసికి శాటిలైట్కు మనీ వచ్చాయి, లేకపోతే నయా పైసా కూడా రాదు. ఎలా వస్తాయి? ఈ కరోనా టైంలో ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక అల్లకల్లోలంగా ఉంటే ఈ కోట్లు ఎక్కడి నుండి వస్తాయి? ఇది మనసుతో ఆలోచన. కానీ ఎప్పుడైతే శ్వాసతో కలిసి ఉన్నామో, నాసికతోనే కలలు కన్నానో, శాటిలైట్కి 10 లక్షలు రావాలి అనుకున్నాను. 10 లక్షలు కాదు, 1 కోటి అని వచ్చింది. సరే, ఒక్కొక్కళ్ళం 10 లక్షలు అనుకున్నాం, అయిపోయింది. మళ్ళీ వెంటనే నాకు మైత్రేయ బుద్ధుడి దగ్గర నుండి సందేశం, మనసు పెట్టు పిఎంసి గురించి అన్నారు. మనసు పెట్టకుండానే ఇవన్నీ అయినాయి. ఈ 10 లక్షలకే, ఈ 1 కోటి రూపాయలకే నానా తిప్పలు పడ్డామే. ఓ పెద్ద బిజినెస్ చేసినంత పని అయింది మాకు. వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి, వాళ్ళకి వివరణ చెప్పి, మరి ఒక్కొక్కళ్ళ దగ్గర తీసుకొని, ఆ డిమ్యాట్ అకౌంట్ అంటే ఏంటో తెలియదు, ఆధార్ కార్డ్ ఫోన్ లింక్ ఏమిటో తెలియదు, పాన్ కార్డ్ ఏమిటో తెలియదు, ఏమీ లేవు. అసలు మా దగ్గర ఏం లేవు, ఒక ఆధార్ కార్డ్ మాత్రం ఉంది. మరి పాస్బుక్ ఇవన్నీ ఒక్కొక్కరికి వాళ్ళకి వివరంగా చెప్పి చాలా రిస్క్ అయ్యింది. మళ్ళీ భూమాత ఏం చేసింది? సంవత్సరం సమయం ఇచ్చింది. పత్రి గారు దాన్ని 10 సంవత్సరాలు ఎందుకు పొడిగించారు? ఈ 10 సంవత్సరాల్లో మనం తీసుకునేది, అంతకు మునుపు మన భవిష్యత్తు గురించి ఆలోచించాం. పిల్లలు, డబ్బు, ధనము, నగలు, చదువులు ఇవన్నీ ఆలోచించాం. సరే, కానీ ఇప్పుడు ఈ భవిష్యత్తు లేదు, భవితవ్యం. భవిష్యత్తు వేరు, భవిష్యత్తు. అశ్యత్తు అంటే లేదు, ఏమీ లేదు. నువ్వు అనుకున్నట్టు అన్నీ జరుగుతాయా? ఎన్నో అనుకున్నాం, ఎన్నో చూశాను, కానీ మనం అనుకున్నట్లు జరగవు. ఎందుకంటే అశ్యత్, భవిష్యత్తు నీ చేతుల్లో లేదు, కానీ భవితవ్యం నీ చేతుల్లో ఉంది. ఎంత అద్భుతమైన మాట చెప్పారాయన. పిఎంసి మీద మనసు పెట్టు. నేను ఒక లక్ష్యం పెట్టుకొని అక్కడితో ఆగిపోయా. 12 మంది మెయిన్ హోల్డర్స్, ఒక్కొక్కళ్ళు 20 లక్షలు, 13 మంది అయ్యారు. చివరికి వీళ్ళందరి బాధ్యతలు నేను తీసుకోవాల్సి వచ్చింది. డైరెక్టర్గా పిఎంసికి మీరే వేసేసుకోండి అంటే నాకు ఇంత తిప్పలు ఉండేవి కావు. కానీ ఎందుకని నేను ఆ పని చేయలేదు? వీళ్ళందరినీ ఒక్కొక్కరిని మెయిన్ హోల్డర్స్ని పట్టుకొని నేను వాళ్ళ కృషితోటి, నువ్వు చెయ్యాలి, నువ్వు కష్టపడు, వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు, నీ దాంట్లో మనీ ఎన్ని తగ్గినాయి, మళ్ళీ నేను ఇంకొకళ్ళని అడిగి అందులో వేయటం, ఇదే పని. అర్ధరాత్రి నిద్ర లేపినా, అన్నం తింటున్నా ఇదే పని. ఇలా కూర్చొని అన్నం తినడానికి కూడా ఖాళీ లేదన్నమాట ఫోన్లో. ఎందుకని మనసు అక్కడ పెట్టాల్సి వచ్చింది? భవితవ్యం. వాళ్ళని ఎందుకని నా అధీనంలోకి తీసుకోవాల్సి వచ్చిందంటే, మీరు కట్టండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నన్ను మౌనంగా ఉండమన్నారు, ఇంట్లోనే ఉంటున్నాను.
ఎవ్వరూ ఇంట్లోకి రావటానికి వీల్లేదు, నేను బయటికి వెళ్ళటానికి వీల్లేదు, ఎవరిని కలవటానికి వీల్లేదు. నిస్సంగం, నో సజ్జన సాంగిత్యం, నో మాట్లాడటం. నా లోపల నా ప్రయాణం, నా రీసెర్చ్ నాకుంది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఇక ఈ ప్రపంచంతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, చేయాల్సింది చేశాను, చెప్పాల్సింది చెప్పేశా, అయిపోయింది. నా లోపలి ప్రయాణం నేను చేస్తున్నాను. అలాంటి సమయంలో విజయవాడలో పత్రిజీ ఒక మాట చెప్పారు, పిఎంసి గురించి అందరికీ చెప్తారా? అప్పుడే పిఎంసి ఛానల్ మొదలైంది. ఏమిటిది? నేను మౌనంలో ఉన్నాను. అసలు కొత్త వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఎవరు కొత్త వాళ్ళు వచ్చారో ఏమిటో నాకు ఒక్కళ్ళు తెలియదు, పాత వాళ్ళు తప్ప. 1998, 1999లో పరిచయమైన వాళ్ళు తప్ప. అలాంటప్పుడు నేను పిఎంసి గురించి చెప్పటం ఏమిటి అని ఆ రోజు నాకు అర్థం కాలేదు. పిఎంసి గురించి చెప్పటం అంటే ఇప్పుడు శాటిలైట్ గురించి, పిఎంసి గురించి, భూమాత నిర్ణయం గురించి ఇవన్నీ చెప్పమని ఆ రోజే ఆయన చెప్పారు. అప్పుడు ఏమన్నా అర్థమైందా? లేదు. పిఎంసి గురించి కొంచెం మామూలు అర్థం తెలిసింది, తర్వాత అంతరార్థం తెలిసింది. మనసు పెట్టు అన్నప్పుడు నాకు పరమార్థం తెలిసింది, ఇహపరాల గురించి అర్థమైంది. పరమార్థం ఏమిటి అంటే మనస్సు భవితవ్యం. ఇప్పుడు మీరు చేసేది, ఇప్పుడు 10 మందికి ఈ టైంలో కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా డిజిటల్ ద్వారా కానీ, ఇప్పుడు మనం ఎవరైతే దీని ద్వారా మనం చేస్తున్నామో దీన్ని బట్టి నీ భవితవ్యం ఉంటుంది. అప్పుడు భవిష్యత్తులో అశ్యత్తు లేదు, ఇప్పుడు భవితవ్యం ఉంది. మీరు చేసే ఈ పనిని బట్టి ఏ పని మీకు చేయాలని అనిపిస్తుందో ఈ ధ్యానం గురించి ఆ పనిని బట్టి భవితవ్యం ఉంటుంది. నేను చూసొచ్చాను, నేను ఆ పైన సత్యలోకానికి వెళ్ళి వచ్చాను. ఎంతో అద్భుతంగా కుటీరాలు, ఆశ్రమాలు ఉన్నాయి. అందరివి వెతుక్కున్నాను, అందరివి చూశాను. వీళ్ళందరివి ఎవరైతే భవితవ్యం అంటే ఎవరిని అయితే వీళ్ళని నుంచోపెట్టి, నువ్వు చేయలేని వాళ్ళని కూడా నుంచోపెట్టి సపోర్ట్ ఇచ్చి చేయించామో వీళ్ళందరికీ అక్కడ ఏర్పాట్లు భవితవ్యం అంటే సృష్టించబడ్డాయి. ఇక్కడ పుట్టి చచ్చిపోయే లోపల ఉన్న ఇంటి గురించి ఆలోచిస్తున్నాం. కానీ గడప దాటగానే ఒడికట్టు అన్న అన్నమాచార్య కీర్తన, ఒడి పట్టుకొని కర్మని గడప దాటెదవు, ఒడిలో మూట కట్టుకొని కర్మతో గడప దాటుతున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఈ జ్ఞానాన్ని నువ్వు లోన్ ఇచ్చి ఇల్లు కట్టించినట్టు, లోన్ ఇప్పించినట్టు, ఏమీ కట్టుకోలేని వారికి నీకు లోన్ ఇప్పిస్తాను, ఇల్లు కట్టుకో అన్నట్టు. అమ్మా నువ్వు ధ్యానం చేయి, ఈ ధ్యానానికి సంబంధించిన సహాయం చేయి, నీకు అక్కడ ఇల్లు కట్టిస్తానన్నట్టు అయ్యింది. అసలు దీన్ని దాటగానే మన దారి ఏమిటి, మన రూట్ ఎలా వేశారు? ఈ గీజా పిరమిడ్కి తీసుకెళ్ళినప్పుడే ఈ రూట్ పడిపోయింది. ఎవరు ఎక్కడన్నా ఉండండి, ఏమన్నా చెయ్యండి, నీ గురించి తెలిసిన వారి శరీరం వదిలేసి వెళ్ళిపోతాం కదా. వదిలిపెట్టి వెళ్ళగానే వేగంగా వెళ్ళిపోయి చక్కగా ఎవరింటి ముంగిట వాళ్ళు చేరుతారు. ఇది నేను ఈ 13 మందికి ప్రతి జూమ్లో కూడా నేను చెప్పి, నేను వీళ్ళని నా అధీనంలోకి తీసుకున్నానంటే అది నా బాధ్యత ఏమో నాకు తెలియదు. అలాగే ఎంతోమంది జూమ్ క్లాసుల్లో మీరు చెప్పండి అని అడిగారు. నా వీలైనంత మటుకు నేను చెప్పుకొచ్చాను. అవన్నీ నా లెక్కలోకి రాలేదు. నేను అక్కడ పిఎంసికి కట్టండి అని చెప్పాను. ఎవరైతే ఈ రోజున డిజిటల్ ద్వారా ఆ శాటిలైట్కి పిఎంసికి సహాయం చేశారో వాళ్ళందరికీ దీనిలో భాగం ఉంటుంది. ఎందుకంటే పిఎంసి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు వెళ్ళదు. నిజం చెప్పాలంటే మాస్టర్స్, పత్రిజీ ఏం మాట్లాడినా కూడా దానికి భవితవ్యం ఉందండి. భవిష్యత్తును చూసి ఆయన చెప్తూ ఉంటారు. పిఎంసి ద్వారా ఎంతోమంది ధ్యానంలోకి వచ్చారు. ఈవెన్ పిఎంసి చూసామండి, మాకు ధ్యానం ఏంటి చెప్పండి అంటూ నా దగ్గరికి ఎంతోమంది వచ్చారు. వాళ్ళు ఎంతో మంచి స్టేజ్లకు కూడా వెళ్ళారు మాస్టర్స్. పిఎంసి ద్వారా మనము ఊళ్ళు తిరిగామండి. కొంతమందికి ఒక్కొక్క ఊళ్ళు, కానీ పిఎంసి ద్వారా కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయబడుతుంది. పత్రిసర్ విజన్లో
ఈ విజువలైజేషన్ ఉంది చూడండి, ధ్యానము, శాకాహారము, జ్ఞానము, పిరమిడ్ జగత్తు అనేవి ఆ విజువలైజేషన్స్కి పూర్తిగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. ఈవెన్ పాకిస్తాన్లో కూడా ధ్యానం చేస్తూ శాకాహారం అవ్వటం అంటే అదేం సామాన్యమైన విషయం కాదండి. ఇవన్నీ సరికి ముందే తెలుసు కాబట్టి ఏమీ తెలియని అమాయకుల్లాగా మన చేతి ఇవన్నీ చేయించారండి. కానీ ఒకటి మాస్టర్స్, ప్రతి పిఎస్ఎస్ఎం స్పిరిచువల్ వర్క్లో మన వంతుగా మన చెయ్యి అనేది అక్కడ ఉంటే, ఇప్పుడు మేడం చెప్పారు చూడండి, మరణం తర్వాత ఒక జీవితం ఉందండి. ఆత్మకి ఒక గూడు కావాలి. ఆ గూడుని మనము ఏవి మనం చేయగలిగితే అన్ని సేవల్లో మన సేవ ఉంటేనే మనం అక్కడ ఆత్మకు ఒక పటిష్టమైన గూడు కట్టుకోగలమేమో అనిపిస్తూ ఉంటుందండి. am I రైట్ మాస్టర్స్? రేపు మళ్ళీ భవిష్యత్తులో అన్ని భాషలు మారిపోతాయి. మనం తెలుగు మాట్లాడినా అక్కడ ఎవరి భాషల్లో వాళ్ళకి వచ్చేస్తుంది. దాని ద్వారా ప్రచారం సాగిపోతుంది. ఇది నాకు 1998లో వచ్చింది. 1998లో డిసెంబర్ నాడు వచ్చింది. 34 అని ఒక అంకె వచ్చింది. ఏమిటిది అని, ఏబిసి అంటే 3వది సి, 4వది డి. కేబుల్ డిజిటల్ సీడీల ద్వారా ప్రపంచవ్యాప్తం చెందుతుంది. నా కష్టపడి ఒక ఊరు వెళ్ళి చెప్తే ఒక నలుగురు, ఒక ముగ్గురు, ఒక 5గురు, 10 మంది. ఒక స్వామీజీ పసుపు కుంకాల వ్రతం చేయిస్తానంటే టెంట్లు వేసి లక్షల మంది పరిగెత్తుతున్నారు. ఇంత కష్టపడి నీ ముక్తి మోక్ష మార్గం ఇది సత్యం అని చెప్తే నలుగురు రారేంటి, 10 మంది కూడా రారేంటి అని నాకు ఒక ఆలోచన వచ్చి కూర్చున్నప్పుడు నాకు ఇది వచ్చింది. ఇప్పుడు నువ్వు గింజలు నాటుతున్నావు. ఈ గింజ నాని అది మొక్క రావాలి. ఆ మొక్క వచ్చి అంత అవుతాయి. ఆ ఊరు వెళ్ళి అక్కడ నువ్వు అంత మొక్క అయినాక అది ఇంకొకరికి అప్పచెప్తావు. అతను కంచె కడతాడు, నీరు పెడతాము. అవి ఎంత ఎత్తు అవుతాయి. ఆ తర్వాత దానికి ఏమీ అక్కర్లేదు. వాన నీటితో ఒక తోట అయిపోతుంది, పళ్ళు ఇస్తుంది. ఈ పళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి. ఆ రోజు కష్టం యొక్క ఫలమేంటో ఇప్పుడు అర్థమైంది. ఇలా ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఇంతే. ఇప్పటికిప్పుడు ఫలం కనపడదు. గింజ పెట్టగానే పండు ఏది అంటే అర్థం లేదు కదా. అలా సీడీ అంటే ఏమిటి, ఈ సీడీలు ఎవరు పెట్టుకున్నారు, ఎవరు చూస్తారు అనుకున్నా. సీడీ అంటే ఈవేళ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ద్వారా మరి ఈ రకంగా వెళుతున్నది అనేది ఆ రోజు వచ్చింది. కానీ ఈరోజు అది అనుభవానికి వచ్చినాక నాకు అర్థం కాలేదు. అందుకని నా అనుభవంతో నేను చెప్తున్నాను. మరణానంతర జీవితం ఉంది. అక్కడ మనకు కుటీరాలు ఉన్నాయి, అక్కడ మనకు ఆశ్రమాలు, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్కళ్ళం, అక్కడ ఎన్నో ఉన్నాయి. వాటికి భవితవ్యం, మీ భవితవ్యం ఇప్పుడు మీరు చేసే పనిని బట్టి నిర్ణయించబడుతుంది. మరి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ప్రతి ఒక్కళ్ళు భూమాత యొక్క సందేశాన్ని నమ్మారు. నమ్మిన వాళ్ళు ఇవన్నీ కట్టగలిగారు. నేను ముందు చెప్పింది భూమాత సందేశమే. అయిపోయింది, భూమాత నిర్ణయం తీసుకుందని చెప్పి. అలాగే మరి వెంటనే కరోనా రావటం నిదర్శనం. కరోనా కాకపోతే రేపు ఇంకొకటి వస్తుంది. ఎందుకంటే దాని ప్లాన్ ప్రకారం అది జరుగుతూనే ఉంటుంది. గాలిని పట్టుకుంది, తర్వాత నీటిని పట్టుకుంది, వరదలు మొదలైనాయి. ఆ తర్వాత అగ్నిని పట్టుకుంది. తన ఇష్టం పంచభూతాల్లో దేనినైనా పట్టుకుంటుంది. కానీ దేన్నన్నా పట్టుకొని దాని ఇష్ట ప్రకారం ఏమన్నా చేసుకొని మన భవితవ్యం మనకు ఉంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా మన భవితవ్యాన్ని మనం నిర్ణయించుకున్నాం, మనం సృష్టించుకున్నాం. మనం చేసేది విశ్వ కళ్యాణం కోసం. ఇంకెంతోమంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం మన శ్వాస ఈ శరీరంలో ఉన్నంతసేపు కూడా దీన్ని మనం కొనసాగిద్దాం. ఇది మొదటిది. సో మాస్టర్స్, ఇంకైనా కొంచెం నమ్మటం అనేది మొదలు పెట్టాలండి. ఫస్ట్ భూమాత చెప్పింది అంటే ఈ ఎనర్జీస్ ఏంటి, ఆ ఎనర్జీస్ ఏంటి, ఇదేంటి అదేంటి అనుకుంటూ వెళ్ళే కన్నా ఒక విషయము ఒక పుస్తకం ద్వారా కానీ ఒక మాస్టర్ ద్వారా కానీ వస్తున్నదంటే
అందులో సత్యం లేకపోతే రాదండి, రానే రాదు, ఎవ్వరం చెప్పలేము. నా అనుభవంలో కూడా నేను చెప్పిన ఒక క్లాస్కి వెళ్ళి పలానా బుక్ చెప్పండి అని జూమ్లో అడిగినా నా వల్ల కాదు మాస్టర్. అక్కడ కూర్చొని నాకు ఒక్క 10 minutes ఉందన్నంగా కూడా క్లాసు, మేడం ప్లీజ్ ఎవరో మిస్ అయ్యారు, విల్ యూ టేక్ అని అడిగితే నేను తీసుకుంటాను, కానీ నేనేం ప్రిపేర్ అవ్వను. అక్కడ కూర్చోవటం, అక్కడ ఏది వస్తుందో అది వచ్చేస్తుందండి. సో ఇంకా ఈ టైంలోనండి ఇదేంటి అదేంటి, అది ఇదేనా ఇది అదేనా అనే తిక్క ప్రశ్నలకి చోటు ఇవ్వకుండా, తిక్క ఆలోచనలకి చోటు ఇవ్వకుండా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా వస్తున్న ధ్యానము, జ్ఞానము, సత్సంగము, సజ్జన సాంగిత్యము, స్వాధ్యాయము, పిరమిడ్స్, శాకాహారము, ఇవి పట్టుకోండి మాస్టర్. ఏం చేయగలిగితే అవి చేయండి. ఇప్పుడు చాలామంది ఎంతో ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేడం చెప్పారు, ఇది నాకు తెలియదండి సబ్జెక్టు, కానీ నేను ఎప్పటి నుండో ఇది నా క్లాసుల్లో నేను ఊళ్ళో వెళ్ళినప్పుడు ఇది చెప్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఈ మేడం బుక్ చదువుతున్నప్పుడు నా క్లాసుల్లో నా ఇన్నర్ నుండి వచ్చే చెప్తూ ఉండేదాన్ని. అవన్నీ నేను ఎక్కడ చదవలా, ఎవరు చెప్పింది వినలా. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చండి, నేనే నమ్మను నన్ను. సో అండి ఇప్పుడు నాకు ఇది కరెక్ట్ అన్నమాట అనేది అర్థమవుతున్నది. చేసేయాలి మాస్టర్, ఇవి అవి అని తరచి చూసుకోకుండా వర్క్ సేవ చేయాలండి. వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కసారి ఎంత కోల్పోయారో, కోల్పోతున్నారో, కోల్పోతారో ఒక్కసారి తెలుసుకోండి. నిన్న ఒక మేడం కాల్ చేసి, కొత్త వాళ్ళు మేడం నన్ను ఏదో చెప్పమని అడిగారు. యాక్చువల్లీ అండి, ముందు పత్రిసర్తో వచ్చినప్పటి మాస్టర్స్ ఎంతో కష్టపడ్డారండి. మేము వాళ్ళు పడినంత కష్టం పడలా. ఇప్పుడు వస్తున్న వాళ్ళు చాలా సులువుగా పొందుతున్నారు. ఇక్కడ సీనియర్, జూనియర్ అనే ఈ 2 పదాలు తీసేయండి మాస్టర్స్. దీనివల్ల, ఈ విభజన వల్ల స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, సెకండ్ క్లాస్ స్టూడెంటు ఎట్లాగో 0 వచ్చేవాడిని ఎలా చివరిని పడేస్తారు అట్లా అయిపోద్ది ఈ స్పిరిచువాలిటీ కూడా. నేను కొన్ని జూమ్ క్లాసులు కూడా చూస్తున్నానండి. మోస్ట్ సీనియర్స్ వాళ్ళు ఏంటో దిగొచ్చేసిన దేవుళ్ళలాగా వాళ్ళే చెప్పగలరు, వాళ్ళ క్లాస్ అయితే ఇంత గొప్ప, వాళ్ళ సబ్జెక్ట్ ఇంత గొప్ప అన్న ఫీలింగ్లోకి తీసుకెళ్ళిపోయారండి. చెప్తున్నారు కదా పత్రి గారు, ఇప్పుడు మేడము చెప్తున్నారు కదా, ఇప్పుడు వస్తున్న బిడ్డలు, చిన్నారులు పుట్టి వాళ్ళు వేస్తున్న ముద్రలు చూస్తుంటే నిద్రలో చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అంటే ఇక్కడ సీనియర్ జూనియర్ అవసరమా అండి? నాలెడ్జ్ కావాలా? సో సీనియర్ మాస్టర్, జూనియర్ మాస్టర్ అనేది తీసేస్తే, మమ్మీ డాడీ అనే పదాలు తీసేస్తే, పాజిటివ్ నెగిటివ్ అనేది తీసేస్తే, మంచి చెడు అని తీసేసి ఉన్నదంతా ఒక్కటే సత్యము అన్నది పట్టుకుంటే చాలండి. మనం అక్కడ మరణం తరువాత కూడబెట్టుకోవాల్సింది అక్కడ కూడబెట్టేసుకుంటాం. రైట్ అండి. మళ్ళీ రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందామా? ధన్యోస్మి.